తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మరి పెన్షనర్ల బాధలు పట్టవా అని ఒక సబ్జెక్టు చాలా పెద్ద చర్చ ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూన్ 25న ప్రారంభించనున్న అంటే ఈ రోజుకెళ్ళి ఇన్సూరెన్స్ పథకం పెన్షనర్లకు ఎలాంటి ఉపయోగం లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వ్యాపారం చేస్తుంది. వీళ్ళు ఇస్తామన్న సిపిఎస్ ఇయ్యరు. సిపిఎస్‌కెళ్ళి ఓపీఎస్ మారుస్తామన్నారు. అది ఇయ్యరు. 5 డిఏలు ఇయ్యరు. వచ్చే నెల వస్తే ఆరో డిఏ ఇయ్యరు. పీఆర్సీ ఇయ్యరు. మరి ఈరోజు అడగక ముందు ఇన్సూరెన్స్ ఇస్తా అని ఎందుకు అంటుండ్రు? అడగక ముందు ఈరోజు హెల్త్ స్కీమ్ ఇస్తామని ఎందుకు అంటుండ్రు? ఎందుకంటే వ్యాపారం చేస్తుండ్రు దోచుకోనికి. ఉద్యోగులను దోచుకోనికి వాళ్ళ జేబులు కొల్లగొట్టనికి చేస్తున్న దొంగతనము ఇది. అర్థమైందా? ఇది ఒక పెద్ద దొంగతనం, ఒక దందా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఇక వీళ్ళ కొంపలు ముంచేది ఏంటంటే ఈకుబేర్. ఇంతకుముందు ఒక టీచరు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఈకుబేర్ అనేది ఎప్పుడు మా సుందరి మేడం గారు చెప్తా ఉంటారు. ఈకుబేర్ వల్లనే సార్, ఈకుబేర్ వల్లనే సార్. ఈకుబేర్ ఏం చేస్తే టోకెన్ నంబర్ ఇస్తారు. టోకెన్ నంబర్ వచ్చిందని చెప్పేసి ఇక వాళ్ళు ట్యాక్స్ వేసుకుంటూ పోతారు. సరే, మనం ఫస్ట్ అయితే ఈ అంశం చూద్దాం. ఇన్సూరెన్స్ తెలంగాణ ఉద్యోగుల మీద రేవంత్ రెడ్డికి ఎనలేని ప్రేమ. దేనికోసమో చూద్దాం. ఇన్సూరెన్స్ ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టు 1,20,00,000 పెన్షనర్లకు వర్తించదని ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టు 1,20,00,000 పెన్షనర్లకు వర్తించదని ఫైనాన్స్ శాఖ వారు ప్రకటించిన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ విధి విధానాల్లో ఉంది. వాటిని ఒకసారి పరిశీలిస్తే అది తేట తెల్లం అవుతుంది. కేవలం సెంట్ సర్కార్ బ్యాంక్ వారు 15 లక్షల నుండి 30 లక్షల వరకు, ఇండియన్ బ్యాంక్ వారు 60 లక్షల వరకు యాక్సిడెంటల్ పాలసీ పెన్షన్ 40,000కు పైగా వస్తుంటే వారికి ₹1,00,00,000 చనిపోతే ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది. వారికి వస్తున్న పెన్షన్ ఆధారంగా కూడా యాక్సిడెంట్ పాలసీ రూపొందించారు. అంటే ఆల్రెడీ కుటుంబాలను ఈ రిటైర్ అయినటువంటి వ్యక్తులు దాదాపు ఒక 40 సంవత్సరాలు కుటుంబాలను పోషించారు, ప్రభుత్వానికి సేవలు అందించారు, అన్నీ చేసిండ్రు. ఇక 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా వీళ్ళు ఇచ్చిన బకాయిలు వీళ్ళు ఇచ్చేస్తే అసలు వీళ్ళకి ఇన్సూరెన్స్ కూడా అవసరం లేదు. సరే చూద్దాం. ఇది పెన్షనర్లకు ఏ విధంగానూ ఉపయోగం లేదు. 70 సంవత్సరాల వయసు దాటిన వారికి ఇది అసలు ఉపయోగపడది. పెన్షనర్లందరూ నూతన హెల్త్ పాలసీకి సంబంధించి విధి విధానాలు ఎప్పుడు విడుదలవుతాయో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పెన్షన్ నందు 1.5 కోత విధించిన నోరు మెదపక భవిష్యత్ బాగుంటుందని ఆశపడ్డారు. 2 రోజుల్లో, వారం రోజుల్లో స్వేచ్ఛగా ఏ కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోకపోవచ్చని ఆశపడ్డారు. ప్రభుత్వం చెప్పిన మాటలు ఇప్పుడు నీటి మీద రాతల్లా మారాయి. ఇంకొక 5 రోజుల్లో మన పెన్షన్ నుంచి మరొకసారి 1.5 కోతకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక ఇప్పుడు ఇది ఏమైంది తెలుసా? అంటే మొత్తం 3% కట్ చేసుకుంటారు. ఈ హెల్త్‌ది ఇయాల నేను చెప్పినా కదా, మూర్తి గారు అడ్మిట్ అయ్యిండ్రని. వాళ్ళు తీసుకోలే, అడ్మిషన్ ఇయ్యలే. ఇయ్యకుంటే ఆయన వాపస్ వెళ్ళిపోయిండు. ఎక్కడ కూడా డబ్బులు పుట్టలే, ఎవరు పైసలు ఇయ్యలే. వాపసు ఎస్ఐ గారు మళ్ళీ వాపస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. రేపు నేను వాళ్ళు పైసలు ఇవ్వకుంటే నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందకుంటే చేస్తానని చెప్పి ధర్నా చేస్తా డీజీపీ గారు ఆఫీస్ ముందని చెప్పిన. కాకపోతే అది జరిగిన విషయం ఏంటంటే ఆయన పైసలు డబ్బులు లేవు, అనవసరంగా మళ్ళా జడ్సన్ గారు హౌస్ అరెస్టు, అక్కడికి పోతే అరెస్టులు, ఇవన్నీ ఎందుకని పాపం ఏమనుకుంటో ఏమో ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకొక పేషెంట్, హార్ట్ పేషెంట్ అయితే ఆయన హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇక వాళ్ళ బంధువులు అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి తెస్తుండ్రు. మరి ఈరోజు నీవు కార్డ్ ఇయ్యలేని శాతగానోనివి, ట్రీట్మెంట్ ఇయ్యని శాతగానోనివి, రూపాయి 1.5% ఎందుకు కట్ చేసుకున్నావా? ఎవరిని కట్ చేసుకున్నావు ఈరోజు? అర్థమైందా? సంఘాలు చెప్తున్నా, సంఘాలు అయితే దండిగా మోపారు. వైట్ ఎలిఫెంట్స్ సంఘాలు. కోతకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి హెల్త్ పాలసీని పరిశీలించమని, దానిలో మెరుగైన విధానాన్ని ఇక్కడ అమలు పరుస్తామని చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతున్నాయి. విధి విధానాలు రూపొందించడానికి సంవత్సరాలు పడతాయా? రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకు రూపొందించింది. వాటన్నిటికీ టైం బౌండ్తో కార్యక్రమాలు చేపడుతోంది. మరి ఉద్యోగుల, పెన్షనర్ల హెల్త్ పాలసీకి సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం? మన పట్ల నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఈరోజు సంఘాలందరినీ సంకలో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. సంఘాలు పీకేదేం లేదు, పొడిచేదేం లేదు. కనీసం ఓ ధర్నా చేయలేరు వాళ్ళు, ఒక
పెన్ డౌన్ పిలిపియలేరు, ఏం చేయలేరు. అర్థమైందా? వారు సన్నాసి సంఘాలు, నా నా సంఘాలు ఉన్నాయి. ఇక సంఘాలు నా చేతిలో ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటారు? బక్కజేడిసన్ అంటోడు ఆడ ఈడ ఒర్రుతాడు. అప్పుడప్పుడు అది ఇది పిలిపిస్తారు. ఉద్యోగులే సంఘాలే మా దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్తే వాళ్ళ మాట ఏడింటారు అనేటట్టుగా ఈరోజు ఈయన వ్యవహరిస్తా ఉన్నాడు. అసలే నా మనోడు నంబర్ 1 బ్లాక్‌మెయిలర్. ఈరోజు కిషన్ రెడ్డినే బ్లాక్‌మెయిల్ చేసిన బాపత్‌గాడు. అర్థమైందా? కాదు. కమిటీ అని ఒకటి వేశారు. దాని మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. యూనియన్లు చేతగానివి అని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉంది. పెన్షన్‌లో కొత్త కోత విధించినప్పటి నుండి వందలాది మంది పెన్షనర్లు ఆసుపత్రిలో చేరిండ్రు. నేను చెప్పినా కదా ఇప్పుడు. కొంతమంది సరి అయిన వైద్యం అందక చనిపోయిన వారు కూడా ఉన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఈ బాధ పరిస్థితి ఇంకెన్నాళ్ళు? మన 5 డిఏలు, పే రివిజన్ కమిటీ రిపోర్టు అవన్నీ ఇప్పుడు చర్చల్లో లేవు. మాయమైపోయాయి. అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకు ఇన్సూరెన్స్ అని, కమిటీ అని కాలయాపన చేస్తున్నారు. ఏ సమస్యకు ముగింపు పలకటం లేదు. అందరూ ఎదురు చూడడమే తప్ప ఫలితం మాత్రం శూన్యం. జాయింట్ యాక్షన్ కమిటీ వారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని గమనంలోకి తీసుకోకుండా కార్యక్రమాన్ని రూపొందించాలి. లేకుంటే వాళ్ళ చరిత్ర వరకు చరిత్ర ఇక్కడ. ఈసారి ఉన్న ఉద్యోగ సంఘాలకు, ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఉన్న ఉద్యోగ సంఘాలకు వీళ్ళు చరిత్రహీనులు. కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రహీనులు. వీళ్ళకు చరిత్ర లేదు, వీళ్ళకు ఏది లేదు. అర్థమైందా? చరిత్ర లేదు, వీళ్ళకి ఏం లేదు. అష్టదరిద్రుల లెక్క ఈరోజు తయారైపోయిన పరిస్థితి. ఇక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ప్రభుత్వం మన సంక్షేమం కోసం చేస్తున్నట్టు చెప్పడం కరెక్టే అయితే, ఈ పథకం పెన్షనర్లకు ఏ విధంగా ఉపయోగం, సిపిఎస్ పెన్షనర్లకు ఎంత ఉపయోగం అనేది అనుభవజ్ఞులైన పెన్షనర్ల సంఘ నాయకులు విశ్లేషిస్తే మాకు నమ్మకం కలుగుతుంది. మామూలుగా బ్యాంకు అకౌంట్ హోల్డర్లకు బ్యాంకులు ఇన్సూరెన్స్ కల్పిస్తాయి కదా. ఇందులో ప్రభుత్వం కొత్తగా చేసేది ఏముంది? ఆల్రెడీ బ్యాంకులో ఇన్సూరెన్స్ ఇస్తారు కదా. మళ్ళీ కొత్తగా ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అంటే, ఈ 1.5 ఆల్రెడీ 1.5 పోయిన నెల కట్ చేసుకుంటారు. రేపు ఈ నెల మొన్న 1వ తారీఖు కట్ చేసుకుని ఇప్పుడు 1వ నెల ఇంకో 1.5 మొత్తం 3%, అంటే ఒక జీతంలోకి వెళ్ళి 1500కి వెళ్ళి 2000 రూపాయలు కటింగ్. అంటే దాదాపు సంవత్సరానికి ఒక 8,000 కోట్ల రూపాయలు వీళ్ళకే ఇస్తారు. ఒక 10,000 కోట్ల రూపాయలు వీళ్ళకేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అవి ఆపేసి ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నటువంటి పరిస్థితి. అర్థమైందా? అది ఉంది కదా. ఇందులో ప్రభుత్వం కొత్తగా చేసేది ఏం లేదు. అనేక అభిప్రాయ ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నాయి కాబట్టి పథకాన్ని ఈరోజే లాంచ్ చేస్తున్నారు. కాబట్టి బ్యాంకులు ప్రభుత్వానికి మధ్య ఎంఓయు సంఘ నాయకులు ఇవ్వమని నాయకులు అడిగితే బాగుంటుంది. అసలు మేము ఇవ్వమని వీళ్ళు బరాబర్ చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వీళ్ళు చెప్పలేని పరిస్థితి. ప్రమాదంలో చనిపోతే ఇస్తారట 1 కోటి. ఒక ఆయన పద్యం రాసి పంపిండు. బ్రహ్మాండంగా రాస్తాను, మనోళ్ళు మామూలుగా రాయాలి. ప్రమాదంలో చనిపోతే ఇస్తారంట 1 కోటి. మన రేవంత్ రెడ్డి గారు ఇస్తారంట. బతికుండగా ఇవ్వనివి ఇస్తే దండ శతకోటి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే సూటి ప్రశ్న. పిఆర్సీ వీళ్ళు బతుకున్నప్పుడు ఇవ్వాలి, 5 డిఏలు బతుకున్నప్పుడు ఇవ్వాలి, 6వ డిఏలు బతుకున్నప్పుడు ఇవ్వాలి. నీ సచ్చినాక ఇస్తా, నువ్వు రోగం వస్తే రోగం అంటే నీ అన్ని అపశకునపు పక్షే. రేవంత్ రెడ్డి అనేడు అపశకునపు పక్షి. అపశకునపు పక్షి అని ఎందుకంటే, నీకు రోగం రావాలి, నీకు నేను మందులకు పైసలు ఇస్తలేడు, కోసుకుంటుండు. నువ్వు సావాలే, నువ్వు చస్తే నువ్వు కుటుంబంలో ₹1 కోటి ఇస్తా అంటే నీ నోట దవాఖానలో పడాలి, నీ జీతంలోకి కత్తరించుకుంటా. ఈరోజు నువ్వు సావాలే, నువ్వు చస్తే నీ ఇంట్లో ₹1 కోటి ఇస్తా. ఇది ఈ అపశకునపు పక్షి మన ముఖ్యమంత్రి. అది మన తలరాత. అసొంటోడు ముఖ్యమంత్రి గుండు అంటే మన దవాఖానలో పడాలని కోరుకుని ఇది. ఇక జూన్ 2 హెల్త్ కార్డు. అదిగో పులి ఇదిగో తోక. ప్రాణం మీదికి వచ్చిందంటే మృత్యు చేతికే పీక. బా, మాటలతో కట్టేయొచ్చు పునాది లేని కోటలు. అది మరచిన మరుక్షణం తప్పదు కోటకు బీటలు. మళ్ళొకసారి చదువుతా, చాలా బాగా. కోటలు బీటలు. ఇది వెన్నెల సత్యం గారు రాసిందంట. ప్రమాదంలో చనిపోతే ఇస్తారొక కోటి, బతికుండగా ఇవ్వాలనేది ఇస్తే దండాలు శతకోటి. జీతంలో కటింగ్ అయితే క్షణాల్లో పెడతారు కోతలు. పిఆర్సీ డిఏలు ఏడున్నాయి హామీలు, నీటి మీద రాతలు. జూన్ 2 హెల్త్ కార్డు. అదిగో పులి ఇదిగో తోక. ప్రాణం మీదికి వచ్చిందంటే మృత్యు చేతికే పీక.
మాటలతో కట్టేయొచ్చు పునాది లేని కోటలు. అది మరచిన మరుక్షణం తప్పదు కోటకు బీటలు. ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి కోటకు ఖచ్చితంగా బీటలు మాత్రం పక్కా పడతాయి. ఈరోజు ఒక చరిత్రహీన ముఖ్యమంత్రిగా చరిత్రను ఆయన హీనపరుచుకున్న ముఖ్యమంత్రిగా ఆల్రెడీ ఒక చరిత్రహీనుడు ఈరోజు ముఖ్యమంత్రి అయిండు అని జనాలందరూ కూడా మాట్లాడుకుంటున్నట్టు తరుణంలో ఇక నేను మారను ఇట్టనే ఉంటా, నా బతుకు ఇంతే, నా నైజం ఇంతే అని పబ్బం గడుపుకుంటా ఈరోజు ప్రజలను ఏడిపించుకుంటా పాలన చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మీరు ఇస్తామన్న పైసలు ఇవ్వకుండా చెప్పని హామీలో లాక్కుంటున్నారంటే ఇది 101% ఈ స్కీములు ఇవన్నీ కూడా స్కాములే. ఉద్యోగాలకు చూపుతున్న ఈ స్కీములు 100% స్కాములే అనేది చాలా స్పష్టంగా అవుతుంది. దయచేసి దీనిపైన సంఘ నాయకులు ఇప్పటికైనా మీరు స్పందించాలి, ఇప్పటికైనా మీరు పెండౌన్కు పిలిపియాలని చెప్పేసి అందరు కోరుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఈ కుబేర్కు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం మనం తీయాల్సిన అవసరం ఉంది. ఈ కుబేర్ రద్దు కాకుంటే ఈరోజు టోకెన్ నంబర్లు వస్తాయి, పైసలు పడాయి. ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి రామకృష్ణారావు గారు ప్రవేశపెట్టిన ఈ కుబేరు ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు దాన్ని పాటిస్తుందంటే ఇక దానివల్ల ఆయనకు ఎంత ఉపయోగం అనేది మనం ఆలోచన చేయాలి. అది ఎంత 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 సొమ్ము ఆయనకు తెచ్చిపెడుతుందో చేయాలి. దాన్ని రద్దు చేయమని చెప్పే పరిస్థితులలో కేసీఆర్ గారు లేరు. ఇక వీళ్ళేమో ఇది ఉంటే మాకే మంచిదనే కాడికి వీళ్ళు ఉన్నారు. ఇక ఎటుపోయి ఇది ఉద్యోగ సంఘాలే, ఉద్యోగులు మనమే పోరాటం చేయాలి. అందులో ప్రభుత్వంలో ఎవరైతే బిల్లులు ఇరుక్కపోయినారో వాళ్ళు పోరాటం చేయాలి. కానీ ఇక సంఘాలు వీళ్ళు ప్రతిపక్షాలు చేస్తాయి అనేది ఒక భ్రమ. దయచేసి దీని మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళ కేసులు దాదాపు 134 కంటెంప్ట్ కేసులు ఈరోజు వచ్చినాయి. 134 కంటెంప్ట్ కేసులు ఈరోజు వచ్చినాయి. మరి వీటన్నిటి మీద కూడా ఈరోజు మరి ప్రభుత్వము మరి కోర్టు వారు దీనికి 4 వారాల కింద మళ్ళీ వాయిదా వేసింది. అసలే కంటెంప్ట్ కేసు, మళ్ళీ దానిపైన ఇది. ఎవరి మీద కంటెంప్ట్ కేసు అంటే సందీప్ కుమార్ సుల్తానియా గారి మీద. ఒకసారి మనం ఈ కేసుల వివరాలు కొంచెం చూద్దాం. ఎందుకంటే మనోళ్ళకి ఎవరెవరికి డబ్బు రావాలనేది ఇది వీడియో చూసేటోళ్ళకు తెలవాలి కదా, తెలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, వాళ్ళకి తెలవాలి. కాబట్టి జి రవీందర్ గౌడ్ సందీప్ కుమార్ సుల్తానియా, వేణుగోపాల్ రెడ్డి సందీప్ కుమార్ సుల్తానియా, అశోక్ రావు సందీప్ కుమార్ సుల్తానియా, జయశంకర్ సందీప్ కుమార్ సుల్తానియా, వెంకటలక్ష్మి సందీప్ కుమార్ సుల్తానియా, విజయ్ కుమార్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీనివాస్ సింగ్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రామ్ నర్సయ్య వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, వి మరియా వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, నరసింహారెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, వెంకటరమణ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, జాకీర్ ఖాన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రవీందర్ రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, టీకారాం వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఉమారాణి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రాజేందర్ రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, నీలం సంజీవ్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, గ్రేసమ్మ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పుష్పాంజలి దేవి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, దామోదర్ రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, జగన్నాథ్ రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పి శ్రీనివాస్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, జయరామిరెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కావెల్లెల్లి వెంకటయ్య వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సయ్యద్ ఇబ్రాహీం వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కృష్ణారెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, మురళీధర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎంవి రామకృష్ణరాజు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కోతి ప్రభాకర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, దేవసాని రమణ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ప్రేమలత వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పద్మజ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రాజబొత్తు అప్పిరెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, హెమ్మజీ మదంకరి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఉపేందర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, నరసింహచారి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రామ్రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రామానుజయ్య వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, బద్దం హరిత వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, జి దుర్గా ప్రమీల వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రవీందర్ సందీప్ కుమార్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పద్మజ శ్రీ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, గోపాల్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, మురళీమోహన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, గంగారావు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఈ కృష్ణారెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కృష్ణారెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా,
ఎం గంగారాం వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, యూనిస్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, టి వెంకటరమణ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, మూల ఎలక్య వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీ శేఖర్ రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, గొల్ల సాంబయ్య వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఉమాదేవి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రామానందం వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, టి రమాదేవి సందీప్ కుమార్ సుల్తానియా, పేసిక భిక్షం రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శ్యామ్ సుందర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రాయేశ్వర్ సందీప్ కుమార్ సుల్తానియా, మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కాజా అల్తాఫ్ అహ్మద్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సిహెచ్ నారాయణ రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎం నరసింహారెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పి విశ్వప్రసాద్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, మొయినుద్దీన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, టి విజయవాణి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎండి అఫ్జలుద్దీన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కె పురుషోత్తం వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కాజా ఫరీదుద్దీన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కేకే వర్గీస్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సి నరేందర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, మొహమ్మద్ అబ్దుల్ సుబాన్ సిద్దికి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎం మురళి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఆవారి శ్రీనివాసులు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎండి హసనుద్దీన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, వి నాగేశ్వరరావు రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, డి జనార్దన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, నఫీస్ అఫ్జల్ పాషా వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, జాముల రమేష్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ప్రకాశం శెట్టి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రామారావు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, దీకొండ సత్యనారాయణ సందీప్ కుమార్ సుల్తానియా, వసంత వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఏ కమలాకర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రామాంజేయులు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, టి కుసుమ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా. ఈ విధంగా ఇన్ని పేర్లు. ఎస్ విజయ్ కుమార్ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంతమందికి సందీప్ కుమార్ సుల్తానియా శత్రువు. కె సుజాత వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, జి వెంకటేశ్వర్లు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రాజేశ్వర్ రెడ్డి సందీప్ కుమార్ సుల్తానియా, పి అరుణ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఏ ప్రేమ్ సాగర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఐలయ్య దండే అలియా యుగేంద్ర వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా. ఈ విధంగా ఇంతమందితోని శత్రుత్వం పెట్టుకోండు. ఏ సూర్యనారాయణ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సి వెంకట్ రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, డి శ్రీనివాస్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, బి వెంకటేశ్వర ప్రసాద్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కోటగిరి ఎల్లమ్మ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పాలకుర్తి ఎల్లయ్య వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, మహమూద్ అలీ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, జంగయ్య రమణారెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, నాగేశ్వరరావు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రంగారావు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, గౌస్ మొయిదుద్దీన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, బాపు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీనివాసరావు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సందీప్ కుమార్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, జిలుకర శ్రీహరి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, డివి సుబ్బారావు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, మెనని సోమేశ్వరరావు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, సోమ విష్ణువర్ధన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కె నరసింహారెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పి ఆనంద్ కుమార్ సందీప్ కుమార్ సుల్తానియా, పి నరోత్తం రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, చంద్రమౌళి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పంతుల పని వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, నాగేశ్వరరావు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రాయబారపు రవికుమార్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా అనుకున్న మా ఎస్ఏ, బి నాగేశ్వరరావు వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పి శాంతికుమార్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, బాలయ్య వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, జంగం జగదీష్ కుమార్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రమేష్ కుమార్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రఫీక్ సందీప్ కుమార్ సుల్తానియా, పి విష్ణువర్ధన్ నరసింహారెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, పి విష్ణువర్ధన్ రెడ్డి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎం యాదగిరి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శేషాద్రి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీదేవి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, అజయ కుమారి వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, కోమటి చంద్రశేఖర్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీ వికాస్ జైన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, జహీరుద్దీన్ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, రామకృష్ణ వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా, శారద వర్సెస్ సందీప్ కుమార్ సుల్తానియా. ఇక ఈ విధంగా ఇన్ని కేసులు కోర్ట్ నంబర్ 6లో ఇవాళ నడిచినటువంటి కేసులు దాదాపు 134 కేసులు. నేను ఎందుకు చదివిన అంటే సందీప్ కుమార్ సుల్తానియాకు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో శత్రువు ఉండో చూడండి. ఇక రేపు సందీప్ కుమార్ వస్తే 134 మంది సంతోషపడేటోరు. రేపు సందీప్ కుమార్కి ఏమన్నా అయితే ఎవరు పలకనీయని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అర్థమైందా? కాబట్టి
నేను అనుకుంటా ఇంట్లో కేసులు ఉన్న వాళ్ళు రాయబరపు రవికుమార్ అంటే ఈయననే అయి ఉంటుంది. ఈరోజు వీళ్ళ కేసులు ఇంతమందిని ఆడిపోసుకొని. అన్న నమస్తే. అన్న నమస్తే. నేను రికార్డింగ్లో తీసుకున్నా. అన్నయ్య నీ కోర్టు కేసు అయిందా? ఇవాళ నీ కోర్టు కేసు వేసినావా? కోర్టులో కేసు నీ పేసి ఉండేనా కోర్టు నెంబర్ 6 అనేది? ఇవాళ నీది అయింది. 4 వారాలకు వేసింది కదా. 4 వారాలకు పైసలు ఇచ్చుడు కాదు. ఇప్పటిదాకా నేను చదివినా పేర్లు 134 పేర్లు చదివినా. సందీప్ కుమార్ సుల్తానియాకు ఎంతమందికి శత్రువులు ఉండో చదివినా. అన్న ఇప్పుడు కంటెంప్ట్ కేసు అంటేనే వాడిని మాటింటలేడని రారా నువ్వు నిలవడరా వాళ్ళ పైసలు వాళ్ళకి ఈరా అని అన్నట్టు పిలిచినట్టు. దానికి అంతే కదా కోర్టు పాటించడానికి మళ్ళీ 4 వారాల టైం ఇచ్చుడు ఏందనే కొత్తగా వింటుంది ఇది. ఇస్తారనే ఎందుకంటే కానూనుగా బహుత్ లంబా రైతా హై. ఎందుకంటే అవకాశం ఇచ్చి చూసిన తర్వాతనే చేస్తారు. అయితే మన రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు పరచకపోతే చాలా సీరియస్ అవుతుంది విషయం. చిన్న విషయం కాదు, చిలి గాలివాన అవుతుంది ఒకసారి. అదే ఇప్పుడు అంటే అది వాడు మాటింటలేడనే నా మాటినరా అని పిలిచిండ్రు. నువ్వు నా మాటింటలేవని చెప్పేసి మళ్ళీ 4 వారాలు అని తీసుకొచ్చి నిలబెట్టి ఏమైందిరా పిల్లగా వాళ్ళ పైసలు వాళ్ళకి అని చెప్పాలి. కానీ దీనికి కూడా వాయిదా లేదని నేను పరేషాన్ అవుతున్నా. అవకాశం ఇచ్చి హైకోర్టు ఏంటంటే తప్పు ఉండదు, కరెక్ట్ అవకాశాలు ఇచ్చే దెబ్బ కొడుతుంది. ఇప్పుడు 134 పేర్లు చదివిన. ఎందుకు చదివినా అంటే 134 మందికి సందీప్ కుమార్ అంటోడు ఈరోజు శత్రువు. అంటే ఒక కేసులో ఈ కేసులనే పోయిన వారం ఒక 134 మంది చదివిన. ఇవాళ పోయినసారి లేదు 70 మంది లేదు 100కు పైనే అన్న. అదే 80 సంథింగ్ పోయినసారి ఆ కేసులో 89 మంది. ఇవాళ ఒక దిక్కేమో ఇన్సూరెన్స్ అన్న. ఇవాళ నేను ఒక విశ్లేషణ చేసిన ఇంతకుముందు, ఇది కాక వేరే వీడియోలో. ఏంటంటే ప్రభుత్వము ఒక అపశక్నపు పక్షి లెక్క తయారైంది. ఏంటంటే ఓపీఎస్ అనేది బతకనికి ఇచ్చే పెన్షన్. నువ్వు బతకనికి నేను నీకు పెన్షన్ ఇయ్యా, నువ్వు బతకనికి నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యా, నువ్వు బతకనికి 5 డిఏలు ఇయ్యా, నువ్వు బతకనికి ఒక పిఆర్సీ ఇయ్యా, నువ్వు దాఖలా పడితే నీకు ఆరోగ్య భద్రత ఇస్తా, నువ్వు చస్తే నీకు ఇన్సూరెన్స్ ఇస్తా. గవర్నమెంట్ ఏం లేదు, ఇది బ్రోకర్లు కానీ మధ్యలో. accounts in SBI and drawing salary through SBI only eligible for this scheme. Only bank ఇస్తున్నది అంతే. నీకు విషయం చెప్పానయ్య, ఇప్పుడు ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయింది? ఇవాళ లాంచింగ్ అంట కదా. లాంచింగ్ అంటగా లాంచింగ్ అయింది. నేను వారం 10 రోజులు తీసుకున్నా ఆల్రెడీ. గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకున్నా. మీకు మాకు సెపరేట్ పాస్బుక్ ఇచ్చిండు, సెపరేట్ ఏటీఎం కార్డు ఇచ్చిండు. గవర్నమెంట్ పాత్రలో ఏం లేదు అన్నయ్య. బ్యాంక్ ఈస్ గివింగ్ accidental insurance to the account holders, those who are having accounts and drawing salary through SBI. ఓకే. గవర్నమెంట్ ఏం లేదు, బ్యాంక్ ఇస్తుంది సొంతంగా. అకౌంట్ ఉండి శాలరీ పడుతుంది కాబట్టి ఇస్తుంది. మరి ఊర్ల పెళ్లికి కుక్కల హడావుడి వీళ్ళదేంది హడావుడి మరి? డ్రామా పబ్లిసిటీ చేసుకోవడానికి వాళ్ళ ఇది కూడా 70 సంవత్సరాలు దాటలేదు. అవునంట. ఇప్పుడు అది చేసిన నేను ఇంతకు ముందు ఏంది కథ అని. అకౌంట్ అంటారు దీన్ని. ఓకే ఓకే. యాక్సిడెంటల్ చనిపోతే బ్యాంక్ ఇస్తుంది పైసలు. ఓకే 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 ఓకే. గవర్నమెంట్ 1 రూపాయి లేదు. అబ్బో అంత లేదు. అంత ఇచ్చేది ఉంటే మీ పైసలు మీకు ఇచ్చు. ఇప్పుడు ఏంటంటే టు డైవర్ట్ ద ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ ఫ్రమ్ ఆస్కింగ్ డిఎస్ పిఆర్సి హెల్త్ కార్డ్స్ అవి అడగకుండా ఇది ఒక. ఇప్పుడు దేవేందర్ రెడ్డి అని మన దగ్గర వరంగల్ హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ రెడ్డి, ఆయన గతంలో బైపాస్ సర్జరీ అయింది. అయితే మొన్న 1వ తారీఖు 2వ తారీఖు ఆయన జీతంలోకి వెళ్ళి 750 రూపాయలు కట్టేనే పెన్షన్లోకి వెళ్ళి పెట్టిన. ఇవాళ వాళ్ళ పైసలు ఇవ్వాలి, ఇవ్వకుంటే ఇక మూర్తి పెద్ద మనిషి మళ్ళీ పైసలు ఇవ్వ వాళ్ళు ఇయ్యరు, ఎట్లా ఇయ్యరు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాను గన్పూర్కు. మూర్తి ఎస్ఐ
ఇక మందులైతే ఇయ్యి, అది వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడే వస్తుంది అని చెప్పి ఇక మళ్ళా వెళ్ళిపోయాడు. ఈ పైసలు రాలే, ఆ స్కీములు రాలే. ఇంత అయితే చదువుతుంటే తీసుకుంటలేరు. ఇప్పుడు నేను అదే కదా మన మొత్తుకునేది. వాళ్ళ భార్య మొన్నటికెళ్ళి ఒకటే ఫోన్లు నాకు, ఎవరో నా నంబర్ ఇచ్చిందంట, జడ్సన్ సార్ చెప్తే అవుతుంది అని. నేనేం కాకపోతే నేను చెప్తే ఆయనకి సరే మన ప్రయత్నం మనం చేద్దామని చేస్తున్నాం. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్. రైట్ అన్న, నమస్తే. ఇది ఇన్సూరెన్స్లల్లా వీళ్ళ పెత్తనం, బోడి పెత్తనం ఏం లేదు. ఇది బ్యాంకులు, ఎస్బీఐ బ్యాంకులు ఇచ్చేది. ఇక వీళ్ళేదో పేరు కోసం ఈయనేదో ఉద్యోగులకి ఏమో వస్తున్నట్టుగా ఏదో ఇక రేపు ఫోటోతో పాలతో కడుగుతారో పినాయిలతో కడుగుతారో చూద్దాం. దయచేసి దీనిపైన ఇది ఈరోజు జరిగినటువంటి కోర్టులో జరిగినటువంటి విషయం. మళ్ళొక 4 వారాలు ఇచ్చిండ్రు కాబట్టి ఓపికతోని రోజు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటా ఆరోగ్యం కాపాడుకోండి. మీ పైసలు మీకు వచ్చేదాకా మీరు ఈ పోరాటం చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.